హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చింతపండు లేకుండా చక్కగా మామిడికాయ తురుముతో రసం పెట్టుకుందాం. అది కూడా డ్రై మ్యాంగో రసం. అలాగే నాకు ఈ రసాన్ని చేయమని విజయ్ గారు అడిగారు. చక్కగా ఈరోజు రసం చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎండిన మామిడికాయ తురుము, దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో, మనం ఎలా నిల్వ చేసుకోవాలో ఇవన్నీ నేను వీడియో పెట్టాను. ఒకసారి మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వీడియో చెక్ చేయండి. ఇప్పుడు మనం ఎండిన మామిడికాయ తురుముని అంటే రసానికి మనకి ఎంత సరిపోద్దో అంత తీసుకోండి. అంటే మనం తినే పులుపుని బట్టి మీరు ఎండిన మామిడికాయ తురుముని తీసుకొని, మనం రసం ఏ గిన్నెలో తయారు చేసుకుంటున్నామో ఈ మామిడికాయ తురుమును వేసి కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. నాంతదన్నమాట. జీలకర్ర పావు టీ స్పూను, వెల్లుల్లి రేఖలు 4, ధనియాలు పావు టీ స్పూను, ఈ 3 కలిపి రోట్లో వేసి దంచుకోండి. ఇలా నేను దంచుకున్నాను. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదా ఎండిన మామిడికాయ తురుగుని కొద్దిగా వాటర్లో వేసి చూడండి 5 నిమిషాలకి చక్కగా మెత్తగా అయిపోయింది. చూడండి చేతి ఇలా పట్టుకుంటే చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే కల్లుప్పు, కొద్దిగా కొత్తిమీర కాడలు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక పావు టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, చిన్న టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఉల్లిపాయను కూడా దంచుకున్నాను. ఇవన్నీ మనం వేసుకుందాం. టమాటా ఎక్కువ వేయకూడదు, చిన్న టమాటా అయితే సరిపోద్ది. ఇవన్నీ వేసిన తర్వాత చేతితోటి బాగా పిసికి కలుపుకోండి. ఇలా చేతితో కలపడం వల్లే రసం టేస్ట్ బాగుంటుంది. చూడండి ఈ విధంగా మనం మెత్తగా చేసుకున్నాము. ఇప్పుడు ముందుగా మనం ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర దంచుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. వేసుకొని ఒకసారి మరలా ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనం రసంకి ఎంత సరిపోద్దో అంత వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో, లేకపోతే పులుపు సరిపోయిందో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయి గ్యాస్ మీద పెట్టుకున్నాను. నేను హైలో పెట్టుకోండి, గ్యాస్ని హైలో పెట్టుకుని ఇలా కలుపుతూ మరిగించుకోండి. కొద్దిగా మరిగిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు గ్యాస్ని మీడియంలో పెట్టి మరలా ఒక 5 నిమిషాలు చక్కగా మరగనివ్వండి. అప్పుడే రసం టేస్ట్ బాగుంటుంది. చూడండి 5 నిమిషాలు అయ్యింది, చక్కగా మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని చక్కగా పోపు పెట్టుకోండి. రసం బాగా మరిగిన తర్వాత పోపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా బాండి పెట్టుకుని ఒక 3 స్పూన్ల ఆయిల్ పెట్టుకుని ఇందులో కరివేపాకు, ఉల్లిపాయ దంచి వేసుకోండి. అలాగే కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర పోపు వేసుకోండి. కరివేపాకు ఇవన్నీ వేసుకుని పోపుని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకుని అలాగే ఇందులో ఇంగువ వేసుకోండి. కొద్దిగా ఇంగువ వేసుకుంటే రసం టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ చక్కగా పోపు వేగిన తర్వాత మనం మరిగించుకున్నాం కదా చారు, ఇందులో పోపును వేసుకుందాం. ఈ రసంలో మనం పోపు వేసుకుని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక్క 2 నిమిషాలు ఉంచుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా కలుపుకొని వేడిగా మనం రైస్లో వేసుకొని తింటే ఇంకా కర్రీతో పని ఉండదు. ఈ సమ్మర్లోని హాయిగా ఉంటుంది ఇలా రసంతో తింటే. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి.